Okay, ma, good afternoon to you all. Good afternoon, ma'am. ఓకే, స్క్రీన్ కనిపించకపోతే చెప్పండి అమ్మా నాకు. నౌ స్క్రీన్ ఓకే కదా? Okay, ma'am. రైట్. బోర్డు కూడా కనిపిస్తుంది కదమ్మా? Yes, ma'am. రైట్, ఓకే. సో టుడే అవర్ టాపిక్ ఈజ్ alternating series on Leibniz test. So before going to the alternating series, let me recall the previous test. సో ఏంటి మా ప్రీవియస్ టెస్ట్ ఎవరైనా చెప్తారు ఏమేమి టెస్ట్లు ఉన్నాయి అనేది ఒకసారి జస్ట్ క్విక్ రీకాల్ చేసుకుందాం. Nth term test. ఎస్, ఫస్ట్ వచ్చేసి nth టర్మ్ టెస్ట్. సో nth టర్మ్ టెస్ట్ అంటే ఏమి? సిగ్మా యుఎన్ కన్వర్జెస్ Limit un equal to 0. ma'am. en is equal to 0. If limit un not equal to 0, sigma un diverges. ఓకే, అంతేనా? సో దట్ ఈస్ nth టర్మ్ టెస్ట్. సో సెకండ్ వన్ ఈస్ Geometric series. జియోమెట్రిక్ సిరీస్. రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే కానీ మీరు చేయలేరు. జియోమెట్రిక్ సిరీస్ ఈస్ సిగ్మా ఆర్ పవర్ R ఎన్ power n, ma'am. Converges to 1 by 1 plus r. 1 minus r when minus 1 less than r less than 1. Yes, Yes, ma'am. and diverges. Just అదర్వైజ్ డైవర్జెస్. సింపుల్గా అదర్వైజ్ డైవర్జెస్ గుర్తుపెట్టుకుని గుర్తుంటారు. అదర్వైజ్ ఇట్ ఈస్ డైవర్జెస్. సో థర్డ్ వన్ ఈజ్ పీ సిరీస్ టెస్ట్ ఆర్. ఎందుకు మీకు ఎన్నిసార్లు చెప్తున్నా అంటే ప్రతిసారి మీరు రిపీట్ చేసుకుంటూనే ఉండాలి, లేకపోతే బాగా కన్ఫ్యూజ్ అయిపోతారు. పీ సిరీస్ టెస్ట్ ఆర్. ఇంకోటి ఏంటమ్మా? Auxiliary series. యాక్సిలరీ సిరీస్. సో ఏంటది? సిగ్మా 1 by n power పవర్ p. P greater than 1 convergent, ma'am. Yes. Otherwise divergent. వెరీ గుడ్. కన్వర్జెస్ ఫర్ p greater than 1, otherwise diverges. ఓకే, సో నెక్స్ట్ ఏంటిమా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏది? కంపారిజన్ టెస్ట్, అంతేనా? Yes, ma'am. కంపారిజన్ టెస్ట్. un less than ఎస్, un less than k into vn if sigma vn. 1 minute, ఎవరు జాయిన్ అయినారు? ఎస్. if sigma vn converges implies sigma un converges. ఓకే, సెకండ్ ఏంటి దీంట్లో? un greater than kvn. un greater than kvn if Sigma vn diverges implies sigma un diverges. గుడ్, వెరీ గుడ్ మా, చాలా బాగా గుర్తుపెట్టుకున్నావు. సో నెక్స్ట్ ఏంటి? లిమిట్ కంపారిజన్ టెస్ట్. ఇన్ని టెస్ట్లు మనం చెప్పుకున్నాం. లిమిట్ కంపారిజన్ టెస్టులు చెప్పుకున్నాం, ప్రూఫ్ చెప్పుకున్నాము, అండ్ ఆల్సో ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకున్నాం. లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఏమి? సిగ్మా limit u by vn. సిగ్మా యుఎన్కి వీ హ్యావ్ టు చూస్ విఎన్ని చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత ఏమనుకోవాలి? లిమిట్ యూఎన్ బై విఎన్. 1 minute, ఎవరు జాయిన్ అయినారమ్మా? ఎస్. సో లిమిట్ యుఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, అంతేనా? సో ఎల్ నాట్ ఈక్వల్ టు 0. ఎల్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుందమ్మా? Divergence. సిగ్మా యుఎన్ అండ్ సిగ్మా విఎన్ డైవర్జ్ ఆర్ Convergent together. కన్వర్జ్ టుగెదర్. ఓకే, అలా కాకుండా ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, if L is equal to 0 and sigma Vn converges,
దెన్ సిగ్మా యూఎన్ కన్వర్జెస్. ప్రతిసారి నోట్స్ రాసుకుంటున్నారమ్మా మీరు అందరూ? ప్రతిసారి నేను రీకాల్ చెప్తున్నాను. ప్రతిసారి మీరు నోట్స్ రాసుకోవడం వలన ఎవ్రీ టైం మీరు రిపీట్ చేస్తూ ఉంటారనేది నా ఉద్దేశం. ఓకే, సో నెక్స్ట్ లిమిట్ కంపారిజన్ టెస్ట్ అన్న తర్వాత ఏంటమ్మా? సో దిస్ వన్ రూట్ టెస్ట్ మ్యామ్. ఎస్, కాసీస్ nth రూట్ టెస్ట్. ఒక నిమిషం, ఎవరో జాయిన్ అవుతున్నారు. కాసీస్ nth రూట్ టెస్ట్. నెక్స్ట్ మా జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయినట్టు నాకు చాట్ బాక్స్లో మీ నెంబర్ రాయండి అమ్మా. కాసీస్ nth రూట్ టెస్ట్. సో వాట్ ఈస్ కాసీస్ nth రూట్ టెస్ట్? పవర్ n లిమిట్ UN 1/n. ఎస్, లిమిట్ UN పవర్ 1/n is equal to L converges if L less than 1, diverges if greater than 1. greater than 1. నెక్స్ట్ సెవెంత్ టెస్ట్ ఏంటిమ్మా? Ratio test. ఎస్, లిమిట్ D'Alembert. 1/UN. ఎస్, D'Alembert's రేషియో టెస్ట్. సో దీనికి ఏం చేయాలి? లిమిట్ UN plus 1/UN లిమిట్ L converges plus if 1 by UN is equal to L converges less than 1. if L less than 1 and diverges If L greater than 1. ఎస్. సో లాస్ట్ టెస్ట్ ఎయిత్ వన్ది మనం చెప్పుకున్నది ఏమి? అది కాసీస్ కాసీస్ కండెన్సేషన్ టెస్ట్. కాసీస్ కండెన్సేషన్ టెస్ట్. సో ఏంటా కాసీస్ కండెన్సేషన్ టెస్ట్? ఏం కనుక్కోవాలి? మనకి ఇచ్చిన సీక్వెన్స్ కదా, సీక్వెన్స్ తీసుకోవాలి. మనకి ఇచ్చిన సీక్వెన్స్ తీసుకోవాలి. 2 పవర్ n ఇంటూ U2 పవర్ n, అంతేనా? 2n, సో 2n ఇంటూ U2n, అంతేనా కనుక్కోవాల్సింది? సిగ్మా 2 పవర్ n U2 పవర్ n. సో U2 పవర్ n 2 పవర్ n 2n అమ్మా? ఎనీ వన్? సిగ్మా U2 పవర్ n కన్ఫర్మ్ 2 పవర్ n ఏనా? లాగ్ వస్తుంది కదా? ఎస్, 2n 2 పవర్ n చెప్పాలి. ఎస్, వెరీ గుడ్. సిగ్మా n is equal to 1, n 2 పవర్ n converges if and only if సిగ్మా UN converges. అంటే అది కన్వర్ట్ చేస్తే ఇది కూడా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇది మనం ఇక్కడ సీక్వెన్సెస్ తీసుకుంటాం. అలాగే ఇప్పుడు మనం ఇవన్నీ కూడా అమ్మ సిరీస్ టెస్టులు చేస్తాము. ఇవన్నీ కూడా కన్వర్ట్ చేస్తా కాదా అనే దానికే మనం చేస్తాం టెస్టులన్నీ. అయితే ప్రతిసారి ఇప్పుడు చేసినవన్నీ కూడా మనము పాజిటివ్ సిరీస్కే చేసినాం. ఇప్పుడు మనం ఆల్టర్నేట్ సిరీస్ తీసుకుంటాం. ఆల్టర్నేటింగ్ సిరీస్ అంటే ఆల్రెడీ చెప్పినాను, ఆయన కూడా నేను మళ్ళీ రాస్తానమ్మా. ఓకే, ఆల్టర్నేటింగ్ సిరీస్. ఎస్, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మీ నెంబర్ రాయండి అమ్మా. సో ఆల్టర్నేటింగ్ సిరీస్ అంటే ఏం చెప్పినానమ్మా నేను? ఎలా ఉంటుంది? ఎస్, ఎస్, ఆల్టర్నేటింగ్ సిరీస్. సో ఏ సిరీస్ one minute. A series whose terms are alternatively positive and negative is called an alternating series. Is called an alternating series. So it can be written as U1 minus U2 plus U3 minus U4
plus so on plus minus 1 power n minus 1 un plus so on. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా మీరు. మైనస్ 1 పవర్ n మైనస్ 1 un అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. మైనస్ 1 పవర్ n కానీ మైనస్ 1 పవర్ n ప్లస్ 1 అని కానీ కూడా కన్ఫ్యూజ్ అవుతుందండి. ఓకే, అండ్ ఈస్ డినోటెడ్ బై and is denoted by sigma n is equal to 1 to infinity minus 1 power n minus 1 un. సో అంటే ఏమి అన్ని un మైనస్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ 0 ఆర్ గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పినామ్మా నేను, ఏమైనా గుర్తుందా ఎగ్జాంపుల్కి ఏం చెప్పినాను? u1 minus ఓకే, 1 minus 1 by 2 plus 1 by 3 minus 1 by 4 plus so on. అంటే 1 అది ఒక టర్మ్ ప్లస్ ఒక టర్మ్ మైనస్, అదే కదా మనం చెప్పుకున్నాం. ఆల్టర్నేట్ సిరీస్ అంటే ఒక టర్మ్ ప్లస్ ఒక టర్మ్, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, అలా ఉంటే మనం ఆల్టర్నేట్ సిరీస్ అంటాము. సో ఈజ్ ఆల్టర్నేటింగ్ సిరీస్, ఈజ్ అన్ ఆల్టర్నేటింగ్ సిరీస్, ఈజ్ అన్ ఆల్టర్నేటింగ్ సిరీస్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ఏమంటే, ఈ ఆల్టర్నేటింగ్ సిరీస్కి మనము కన్వర్జెంటా డైవర్జెంటా ఎలా కనుక్కుంటాము అంటే, సో దీనికే మనం లెబ్నిజ్ టెస్ట్ను మనం చేస్తాం. ఓకే, స్టేట్ అండ్ ప్రూవ్ లెబ్నిజ్ టెస్ట్. క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ లెబ్నిజ్ టెస్ట్. So state and prove Leibniz test. స్టేట్మెంట్ చాలా ఈజీ మా, ఇది జాగ్రత్తగా వినండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, ఇంకొక క్లాస్కి మనకు సిరీస్ అయిపోతుందమ్మా, ఇన్ఫినిటీ సిరీస్ అయిపోతుంది. ఇఫ్ un ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్, ఇఫ్ un is a sequence of positive terms, is a sequence of series of కాదు సీక్వెన్స్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి మీరు, పాజిటివ్ టర్మ్స్ సచ్ దట్, ఆ సీక్వెన్స్ ఎలా ఉండాలంట, సచ్ దట్ ఏ ఈజ్ u1 greater than or equal to u2 greater than or equal to u3 greater than so on greater than or equal to un greater than or equal to un plus 1 greater than so on. And b ఏమవుతుందంటే, and b is limit un is equal to 0. సో ఈ రెండు అయితే then the alternating series, then the alternating series ఏంటి ఆల్టర్నేటింగ్ సిరీస్ అమ్మా, సిగ్మా n is equal to 1 to infinity minus 1 minus 1 power n minus un is convergent. సో మనకి ఆల్టర్నేటింగ్ సిరీస్ని ఎప్పుడు కన్వర్జెంట్ అంటామంటే అది డిక్రీజింగ్ సీక్వెన్స్ అయి ఉండాలి. un తీసుకుంటాం ఫస్ట్, డిక్రీజింగ్ సీక్వెన్స్ అయి ఉండాలి, ప్లస్ un ఈస్ లిమిట్ un ఈజ్ ఈక్వల్ టు 0 అయిందంటే మనం ఏం చేస్తాము, ఆల్టర్నేటింగ్ సిరీస్ని కన్వర్జెంట్ అని చెప్తాం. అయితే మనకి హింట్ ఇచ్చిన దానిని తీసుకొని మనము ఆల్టర్నేటింగ్ సిరీస్ని కన్వర్జెంట్ అని చూపించాలి. ఓకే, అది చూపించడానికి మామూలుగా సీక్వెన్స్ని కన్వర్జెంట్ అని చూపించాలి. ఓకే, సీక్వెన్స్ని కన్వర్జెంట్ అని చూపించడానికి నేను ఏం చెప్పినానమ్మా, సో లిమిట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అవుతే ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్ టు ఎల్ అంటాం, అవునా? ఇంకొకటి విత్ రెస్పెక్ట్ టు డెఫినేషన్ కూడా మనం కన్వర్జెంట్ అని చెప్పచ్చు. ఇంకోటి ఏమంటే ఏవైనా సరే టూ సబ్సిక్వెన్సెస్ S2n S2n minus 1 ఆర్ కన్వర్జెంట్ టు సేమ్ లిమిట్, దెన్ ఎస్ఎన్ ఈస్ కన్వర్జెంట్ టు దట్ లిమిట్. ఓకేనా? సో దీంట్లో నేను ప్రూవ్ చేసేప్పుడు ఇప్పుడు ఒక ఆల్టర్నేటింగ్ సిరీస్ని ఎస్ఎన్ అని తీసుకుంటాను. ఆల్టర్నేటింగ్ సిరీస్ని ఎస్ఎన్ అని తీసుకొని టూ సబ్సిక్వెన్సెస్ S2n అండ్ S2n minus 1 ఆర్ కన్వర్జెంట్ టు సేమ్ లిమిట్ అని చూపించి, సో ఆల్టర్నేటింగ్ సిరీస్ ఎస్ఎన్ ఈస్ కన్వర్జెంట్ అని చూపిస్తాను. అదే నేను చూపించేది ఇక్కడ, నేను యూజ్ చేసేది అది. ఓకేనమ్మా? సో ఫస్ట్ ప్రూఫ్లు ఎప్పుడైనా సరే మనకి ఏమి ఇచ్చినారో రాసుకోవాలి. సో ఏమి ఇచ్చినారు, గివెన్ దట్ un is a
UN is a sequence of positive terms. Sequence of పాజిటివ్ టర్మ్స్ అంటే అన్ని పాజిటివ్ టర్మ్స్ అంటే యూఎన్ దట్ ఈస్ మీనింగ్ ఏమి యూఎన్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ ఎన్ అని అర్థం. సో పాజిటివ్ టర్మ్స్ తీసుకున్నాం. అయితే ఇక్కడ మనకు ఇంకేమి ఇచ్చినారు, ఏ ఈజ్ ఈక్వల్ టు U1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు U2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు U3 సో ఆన్ greater than or equal to UN greater than or equal to UN minus 1 sorry UN plus 1 greater than or equal to so on. సో నెక్స్ట్ ఏమి ఇంకోటి ఏమి ఇచ్చినాడు, బి లిమిట్ UN is equal to 0 అని ఇచ్చాడు. సో ఈ రెండు అయినా అంటే ఆల్టర్నేటింగ్ సిరీస్ మనకు కన్వర్జెంట్ అని చూపించవచ్చు. కాబట్టి నేను ఆల్టర్నేటింగ్ సిరీస్ని ఎస్ఎన్ అనుకుంటాను. సో లెట్ ఎస్ఎన్ is equal to U1 minus U2 plus U3 minus U4 plus so on. సో ఆల్టర్నేటింగ్ సిరీస్ కాబట్టి ప్లస్ మైనస్ 1 పవర్ n మైనస్ 1 UN అని తీసుకున్నాం. సో మీకు ఇది ఆల్టర్నేటింగ్ సిరీస్. అవునా, క్లియర్గా ఉంది. ఆల్టర్నేటింగ్ సిరీస్ అని ప్లస్ మైనస్ వచ్చినాయి కదా. ఇప్పుడు నేనేం చూపించాలి, ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్ అని చూపించాలి. ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్ అని చూపించడానికి ఇది ఆల్టర్నేటింగ్ సిరీస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు మనము ఏం రాయొచ్చు, దిస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ మైనస్ 1 పవర్ n మైనస్ 1 UN అవుతుందా, అవునా కదా ఇది. ఎస్, దిస్ ఈజ్ ఆల్టర్నేటింగ్ సిరీస్. ఇదే కదా మనం చూపించాలి. సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ మైనస్ 1 పవర్ n మైనస్ 1 UN ఈజ్ కన్వర్జెంట్ అని చూపించాలి. సో దాన్ని కన్వర్జెంట్ అని చూపించాలంటే నేనేం తీసుకుంటున్నాను, రెండు సబ్సీక్వెన్స్లు తీసుకుంటున్నాం. లెట్ S2n అండ్ S2n ప్లస్ 1 పెడితే ఏమొస్తుందమ్మా, S2n చెప్పాలి. మన వాయిస్ వినబడుతుందా? S2n ఏమన్నా వాయిస్ ఏమన్నా కట్ అవుతుందా? No ma'am. S2n తర్వాత ఏమి తీసుకుంటామా, n ప్లేస్లో n+1 రాస్తే ఏమొస్తుందమ్మా మనకు, n ప్లేస్లో S2n plus 2 are subsequences of SN. ఎందుకు మేడం S2n మైనస్ 1 కదా మనం చూపించాలంటే ఫస్ట్ S2n చూపించడానికే చూస్తున్నాను నేను, తర్వాత S2n మైనస్ 1 అని చూపిస్తాను. సో S2n చూపించడానికంటే ఫస్ట్ S2n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది రాసుకోవాలి, దాన్ని ఇంక్రీజింగ్ అండ్ బౌండెడ్ అబౌండ్ చూపించి కన్వర్జెంట్ అని చూపిస్తాను. సో S2n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, U1 మైనస్ U2 ప్లస్ U3 మైనస్ U4 ప్లస్ సో ఆన్. ఏమవుతుందమ్మా ఇక్కడ లాస్ట్ ప్లస్ U2n మైనస్ 1 మైనస్ U2n, ఇది 1 అనుకుందాం మన అవసరాని కోసం. సో S2n లాస్ట్ రావాలి అంటే UN లాస్ట్ రావాలి. UN అంటే S2n కాబట్టి UN అనేది మనకి ఇక్కడ క్లియర్గా గమనించినామంటే ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు మైనస్ వస్తుంది, ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు ప్లస్ వస్తుంది. సో U2n అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ వస్తుందని రాసుకున్నాం, ఓకేనా. సో సిమిలర్లీ S2n ప్లస్ 2 ఏమవుతుందమ్మా, U1 మైనస్ U2 ప్లస్ U3 మైనస్ U4 ప్లస్ సో ఆన్. ఇక్కడ నుంచి రాసుకుందాం ప్లస్ U2n మైనస్ 1 మైనస్ U2n ప్లస్ U2n ప్లస్ 1, అంతేనా చెప్పాలి. నెక్స్ట్ Yes ma'am. తర్వాత మైనస్ U2n ప్లస్ 2. ఇప్పుడు S2n ప్లస్ 2 మైనస్ S2n ఏమైతే చూద్దాం. అంటే దీంట్లో నుంచి తీసేస్తామనుకోండి, U1 మైనస్ U1 క్యాన్సిల్ అయిపోతుంది, U2 మైనస్ U2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో U3 అక్కడ మైనస్ U3, అవునా, ఇక్కడ మైనస్ U2 ప్లస్ అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతుంది. U2n వరకు ఏం మిగులుతాయి మనకు, U2n ప్లస్ 1 మైనస్ U2n ప్లస్ 2. సో విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 బై కండిషన్ ఏ. మనకు 2 కండిషన్స్ ఇచ్చినారు కదా, బై కండిషన్ ఏ.
సో అంటే ఏమి, దీని నుంచి ఏమవుతుందమ్మా, S2n + 2 మైనస్ S2n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఎందుకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0? ఇక్కడ చూడండి, కండిషన్ ఏ ఏముంది, U1 U2 అంటే ఇక్కడ చూడండి UN మైనస్ UN + 1 గ్రేటర్ దెన్ 0డా, అంతే కదా అవుతుంది. చిన్న నెంబరు మైనస్ పెద్ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అవుతుంది, ఎందుకంటే చిన్న నెంబర్లో అన్నిటికంటే పెద్దది. U1 అనేది దిస్ ఈజ్ డిక్రీజింగ్ సీక్వెన్స్ కదా, ఎస్, కాబట్టి గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో దీని నుంచి ఏం రాయొచ్చుమో మనము, సో దట్ ఇంప్లైస్ S2n + 2 greater than or equal to S2. So that implies S2n less than or equal to S2n + 2. అంటే S2n + 2 కంటే చిన్నగా ఉంది అంటే అర్థమేమి, therefore S2n is an increasing sequence. సో ఇంక్రీజింగ్ సీక్వెన్స్కి ఆల్రెడీ లోయర్ బౌండ్ ఉంటుంది, మనకేం కనుక్కోవాలి, అప్పర్ బౌండ్. ఓకే, సో అందుకని ఇంక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ అబోవ్ అయిందంటే ఆటోమేటిక్గా ఇంక్రీజింగ్ సీక్వెన్స్, ఇట్ ఈస్ కన్వర్జెంట్ అని మోనోటోనిక్ సీక్వెన్స్ చెప్పేటప్పుడు చెప్పాను. సో ఎస్ఎన్ ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఇప్పుడు ఎస్ఎన్ ఏం రాసుకుంటానంటే S2n is equal to U1 minus U2 plus U3 minus U4 plus U5 minus so on. ఏం చెప్పాడమ్మా, U2n ప్లస్ U2n మైనస్ 1 మైనస్ U2n. బాగా గుర్తుపెట్టుకోండి, ఈవెన్కి మైనస్ వస్తుంది, ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ ఏమి కావద్దు రాసేటప్పుడు. ఏమవుతుంది, ప్లస్ U2n + 1. నో నీడ్. సో ఈ 2n వరకే కదమ్మా మనం రాయాలి. S2n అంటే ఇంతవరకైనా రాయాల్సింది 2n మైనస్ 1. సో దీని ముందు ఏముండొచ్చమ్మా, దీని ముందు ఏముండొచ్చు రాస్తాను, ఇదేముండొచ్చు, ప్లస్ మైనస్ U2n, దీని ముందు మైనస్ 1 అంటే దీని ముందు ఏముంటుంది, -2నేనా, కొంత తగ్గుతుందా, UN -2. సో S2n ఈజ్ ఈక్వల్ టు, దీన్ని రాసుకుంటున్నాను అండి, U1 మైనస్ ఆఫ్ మొత్తం కామన్ తీస్తున్నాను, ఏమవుతుంది, U2 మైనస్ U3 ప్లస్ U4 మైనస్ U5 ప్లస్ సో ఆన్ ప్లస్ U2n -2 మైనస్ U2n -1 ప్లస్ U2n, అంతేనా, మైనస్ కామన్ తీస్తే U1 మైనస్ ఆఫ్, నేను ఎలా రాసుకుంటున్నా అంటే దీన్ని U2 మైనస్ U3, దీన్ని U4 మైనస్ U5 ప్లస్ సో ఆన్ ప్లస్ U2n -2 మైనస్ U2n -1 ప్లస్ U2n. సో ఇవన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్. ఏ బై కండిషన్ ఏ ఏమవుతాయమ్మా, U2 మైనస్ U3 U4 మైనస్ U5 అండ్ సో ఆన్ ఆర్ పాజిటివ్ నెంబర్స్. ఎందుకంటే చిన్నదే కదా, పెద్దది డిక్రీజింగ్ సీక్వెన్స్ కదా. సో కాబట్టి ఇదంతా కూడా ఒక పాజిటివ్ నెంబర్ వస్తుంది. ఆ పాజిటివ్ నెంబర్ మనం P అనుకుందాం. సో S2n ఇస్ ఈక్వల్ టు U1 మైనస్ సమ్ P వేర్ P ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్, సో అంటే దీని నుంచి మనం ఏం రాయొచ్చు, దట్ ఇంప్లైస్ S2n లెస్ దాన్ U1 ఫర్ ఆల్ n. సో U1 కంటే S2n వాల్యూ ఈజీగా, ఎందుకంటే ఇవన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్, ఇదంతా కూడా డిక్రీజింగ్ సీక్వెన్స్ కదా, U1 కంటే కూడా అవి తక్కువ ఉంటాయి ఆటోమేటిక్గా, డిక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి. సో దేర్ ఫోర్ ఇప్పుడు ఏమైనా అర్థము, S2n ఈజ్ లెస్ దాన్ U1 అంటే ఏమి, దేర్ ఫోర్ S2n ఈజ్ బౌండెడ్ అబోవ్. సో మనకు తెలుసు ఏంటి, S2n is increasing unbounded above సీక్వెన్సెస్లో అమ్మ, ఒకసారి సీక్వెన్సెస్ గుర్తు చేసుకోండి, unbounded above, then S2n is convergent.
సో S2n ఈజ్ కన్వర్జెంట్ అన్నామంటే అర్థం ఏమేమో లిమిట్ ఎగ్జిస్ట్ అయిందని కదా అర్థం. లెట్ లిమిట్ S2n ఈజ్ ఈక్వల్ టు L అని తీసుకున్నాం. లిమిట్ S2n ఈజ్ ఈక్వల్ టు L అని తీసుకున్నాం. అంటే ఇప్పుడు మనకు లిమిట్ S2n - 1 కూడా ఏం కావాలమ్మా, ఏం కావాలి, S2n - 1 కూడా L అయితే అప్పుడు మనం ఏం చేస్తాం, Sn కన్వర్జెంట్ అయింది అని అంటాం. ఓకేనమ్మా, రైట్? ఎస్, రైట్. సో ఇప్పుడు S2n - 1 తీసుకుందాం. S2n రాస్తే ఇక్కడ S2n ఈజ్ ఈక్వల్ టు ఏంటి మా U1 మైనస్ U2 ప్లస్ U3 మైనస్ U4 ప్లస్ సో ఆన్ ప్లస్ ఏం రాసుకోవచ్చు మా ఇది మనము U2n రాస్తాం, అంతేనా? -1 పవర్ n - 1 U2 1 ఫ్రమ్ 1 ఇది చూడండి, ఇది రాసుకుంటాను. U2n - 1 మైనస్ U2n రాస్తా ఫ్రమ్ 1 U2n - 1 మైనస్ U2n. సో S2n ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని మనం ఏమనొచ్చమ్మా, ఈ మొత్తాన్ని ఇంతవరకు S2n - 1 అనొచ్చా? S2n లేకోకుండా అనొచ్చా లేదా? ఇంతవరకు U1 to U2n - 1. S2n అంటే U2n వరకు ఉందమ్మా. U1 నుంచి U2n - వరకు S2n - 1 అనొచ్చా లేదా? ఎస్ మన సో మైనస్ U2n ఏమ్మా కల్పన, అర్థం కాలేదా? సో S2n - 1 ఈజ్ ఈక్వల్ టు ఇది అటువైపు వెళ్ళిపోతే ఏమవుతుంది, S2n ప్లస్ U2n. ఎస్, సో లిమిట్ S2n - 1 ఏమవుతుంది, లిమిట్ S2n - 1 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ S2n ప్లస్ లిమిట్ U2n. సో బై బి ఏంటమ్మా బి, లిమిట్ UN ఈజ్ ఈక్వల్ టు 0, అవునా? లిమిట్ UN ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దాని సబ్సీక్వెన్స్లు కూడా 0నే అవుతాయి లిమిట్కి. ఎందుకంటే ఒక సీక్వెన్స్ కన్వర్జెంట్ టు L అయితే దాని సబ్సీక్వెన్స్లు అన్నీ కూడా కన్వర్జెంట్ టు N. సో లిమిట్ లిమిట్ S2n ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, మనం ఏమనుకున్నాం, మనం లిమిట్ S2n ఈజ్ ఈక్వల్ టు ఎస్ L అనుకున్నాం. L ప్లస్ లిమిట్ UN అంటే U2n 0 కదా, మనకిచ్చిన కండిషన్ బి కండిషన్ నుంచి. సో దేర్ఫోర్ లిమిట్ S2n - 1 ఈజ్ ఈక్వల్ టు L అంటే ఏమి, సీక్వెన్స్ S2n - 1 converges to L. So therefore the subsequences S2n and S2n - 1 of S2n of Sn are converges to same limit L. So therefore Sn is converges to L. So Sn is converges to L అంటే ఏమి, Sn is equal to sigma n is equal to 1 to infinity -1 power n - 1 UN is convergent. అంతేనమ్మా? సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందమ్మా, ఇది తీరం ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా ఉంటే చెప్పండి. సో మనకిచ్చిన కండిషన్స్ రెండు యూజ్ చేసుకున్నాము. -1 power n - 1 UN కన్వర్జెంట్ అని చూపించాలి మనం. సో చూపించడానికి మనకు సీక్వెన్స్ కన్వర్జెంట్ను మనం ఎలా చూపిస్తామో దాన్ని యూజ్ చేసుకున్నాం. దేన్ని యూజ్ చేసుకున్నాం, సబ్సీక్వెన్సెస్ రెండు S2n - 1 S2n కన్వర్జెంట్
అని తీసుకొని ఎస్ఎన్ కన్వర్జెంట్ అని చూపిస్తాం. సో అదే మనం చేస్తాం. సో ఫస్ట్ ఎస్ టు ఎన్ కన్వర్జెంట్ అని చూపించడానికి ఫస్ట్ ఎస్ టు ఎన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చూపించినాను, తర్వాత ఎస్ టు ఎన్ ఈజ్ బౌండెడ్ అబోవ్ అని చూపించినాను. సో ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ అబోవ్ దెన్ ఇట్ ఈస్ కన్వర్జెంట్ అని మనకు మోనోటోనిక్ సీక్వెన్స్ చెప్పినప్పుడు చెప్పినాను. సో దాని నుంచి మోనోటోనిక్ సీక్వెన్స్ నుంచి ఇది కన్వర్జెంట్ అవుతుంది. ఎస్ టు ఎన్ కన్వర్జెంట్ అయితే ఎస్ టు ఎన్ నుంచి ఎస్ టు ఎన్ -1 మనం ఇలా రాసుకోవచ్చు. సో ఇది కన్వర్జెంట్ టు ఎల్ అండ్ మనకిచ్చిన బి కండిషన్ నుంచి లిమిట్ యుఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి లిమిట్ యూ టు ఎన్ కూడా 0 అవుతుంది. సో లిమిట్ ఎస్ టు ఎన్ -1 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు ఎల్. సో సేమ్ టూ సబ్సీక్వెన్సెస్ ఆర్ కన్వర్జెస్ టు సేమ్ లిమిట్ ఎల్, దేర్ ఫోర్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఎల్. ఓకేనమ్మా, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఎస్, రైట్. సో నోట్, సో మీకు నేను నా బ్లాగ్ అడ్రస్ పంపించినానమ్మా, అందులో నోట్స్ అంతా నీట్గా ఉంది. ఎవరైనా ఏదైనా క్లాస్ మిస్ అయ్యింటే నోట్స్ నీట్గా రాసుకోండి, ఓకేనా? సో ఇఫ్ sigma un is convergent, then sigma un square need not be convergent. సో ఎప్పుడైతే అలా చెప్తామో ఏం చెప్పాలి మనం కంపల్సరీగా? ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయాలా? Yes, for example, so sigma un is equal to sigma -1 power n -1 by root n. Okay, sigma un is equal to sigma -1 power n -1 by root n. ఫస్ట్ ఇది మనము ఇది కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా చూద్దాం, తర్వాత సిగ్మా యూఎన్ స్క్వేర్ గురించి ఆలోచిద్దాం, ఓకేనమ్మా? ఫస్ట్ ఇది ఏమి చూస్తూనే మనకి ఏం సిరీస్ అని తెలిసిందమ్మా? ఇది ఆల్టర్నేటివ్ సిరీస్. చూస్తూనే దిస్ ఈజ్ అన్ ఆల్టర్నేటింగ్ సిరీస్. ఆల్టర్నేటింగ్ సిరీస్ అంటే మనకేం తీసుకోవాలి, దేంతో పోల్చాలమ్మా? మైనస్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా -1 పవర్ n -1 యూఎన్ కదా. ఇప్పుడు యూఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? దాంతో మనం పోలిస్తే 1/√n, అంతేనా? యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/√n అయినా అవేది? యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/√n అయితే u1 u2 ఏమవుతుంది చెప్పండి? u1 ఈజ్ ఈక్వల్ టు 1, u2 ఈజ్ ఈక్వల్ టు 1/√2, u3 ఈజ్ ఈక్వల్ టు 1/√3 అండ్ సో ఆన్. అంటే క్లియర్గా మనకేం తెలుస్తుందమ్మా? u1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు u2, అంతేనా? ఎస్, అంతే కదా. un + 1. సో దేర్ ఫోర్ un ఈజ్ డిక్రీజింగ్ సీక్వెన్స్ అని తెలుస్తుందా? ఏ కండిషన్ ఓకే అయింది. సో బి కండిషన్ ఏంటి? లిమిట్ అవుతుందా చూద్దాం. లిమిట్ 1/√n చెప్పండి. ఎస్, లిమిట్ 0. సో కాబట్టి ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై అయితే బై లెబ్నిజ్ థియరం, అంతేనా? దేర్ ఫోర్ ఆ రెండు చెక్ చేసుకోవాలి. ఆ రెండు ఓకే అయితే బై లెబ్నిజ్ టెస్ట్ సిగ్మా యూఎన్ ఈజ్ కన్వర్జెంట్. ఇప్పుడు సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అయితే సిగ్మా యూఎన్ స్క్వేర్ కూడా కన్వర్జెంట్ అవుతుందా కాదా చూద్దాం, ఓకేనా? సో లెట్ us see what about sigma un square. Sigma un square is equal to sigma -1 power n -1 by √n whole square. సో -1 మా ఏం రాసుకున్నా కూడా +1 అవుతుంది కదా, స్క్వేర్ అవుతాయి కాబట్టి అది 1 అవుతుంది. ఇది √n హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందమ్మా? సిగ్మా 1/n. సో సిగ్మా 1/n బై పీ సిరీస్ టెస్ట్ ఏమవుతుంది? కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా? సో సిగ్మా 1/n ఈస్ డైవర్జెంట్. కాబట్టి సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అయితే సిగ్మా యూఎన్ స్క్వేర్ కన్వర్జెంట్ అవుతుందని గ్యారంటీ లేదు. సో దేర్ ఫోర్ sigma un here, sigma un is convergent, but
sigma un square is divergent. ఓకేనా, అర్థమైందా? ఎస్. ప్రాబ్లమ్స్ చెప్పుకుందామా, రేపు చెప్పుకుందామా? కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాలి. చెప్పమంటావు రాఘవేంద్ర? ఎస్, వెరీ గుడ్. గుడ్. సో ప్రూవ్ దాట్ లెబ్నిజ్ టెస్ట్. ఓకే. లెబ్నిజ్ టెస్ట్ అబ్సల్యూట్ కన్వర్జెంట్, కండిషన్ కన్వర్జెంట్ రేపు చెప్తాను. ఈరోజు లెబ్నిజ్ టెస్ట్ చెప్తాను. సో దీని నుంచి కంపల్సరీగా ఒకటి వస్తుంది. సో దీని తర్వాత మన క్వశ్చన్ పేపర్స్లో అన్నిట్లో సిరీస్కి ఏం సంబంధించి వచ్చినాయో చూసుకొని అవి చేసేద్దాం. ఓకేనా? రైట్. సో ప్రూవ్ దట్ 1 minus 1 by 2 plus 1 by 3 minus 1 by 4 plus so on converges. సో మనకు చూస్తూనే ఆల్టర్నేటింగ్ టెస్ట్ అని తెలిసింది, అవునా కదా? సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు, సో సిగ్మా యూఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఏం రాయచ్చమ్మా, -1 power n minus 1 1 by n, అంతేనా? రాయచ్చా? ఎస్, సిగ్మా -1 power n 1 by n. జస్ట్ సిరీస్ ఇది రాద్దాం, తర్వాత మనం కంపేర్ చేద్దాం యూఎన్కి. రైట్. సో సిగ్మా, ఈ సిరీస్ మనం ఏమనుకోవచ్చు అంటే సిగ్మా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా -1 power n minus 1 యూఎన్. ఎస్. సో లెబ్నిజ్ టెస్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు కంపేర్ చేస్తే 1 by n అంటే అమ్మా u1 ఈజ్ ఈక్వల్ టు 1, u2 ఈజ్ ఈక్వల్ టు 1 by 2, u3 ఈజ్ ఈక్వల్ టు 1 by 3 అండ్ సో ఆన్. సో క్లియర్గా ఏమవుతుందమ్మా, క్లియర్లీ u1 గ్రేటర్ దాన్ అయినా 1 by 2 కంటే పెద్దదైనా, గ్రేటర్ దాన్ u2 గ్రేటర్ దాన్ u3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సో ఆన్, greater than or equal to un greater than or equal to un plus 1 so on. So A condition satisfied. So what about B condition? Limit un is equal to limit 1 by n, so it is 0, అంతేనా? ఈ రెండు మనం చూడాల్సింది డిక్రీజింగ్ సీక్వెన్స్ అవ్వాలి ఫస్ట్, సెకండ్ లిమిట్ un is equal to 0 అవ్వాలి. ఆ రెండు అయినాయంటే కళ్ళు మూసుకొని ఏం చెప్పచ్చు, therefore by Leibniz test un sigma -1 power n minus 1 1 by n converges. ఓకేనమ్మా, క్లియర్గా అర్థమైంది? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. సో examine the character of the series. Character of the series sigma n is equal to 1 to infinity -1 power n minus 1 n by 2n minus 1 n by 2n minus 1. ఓకే. సో మనం దేంతో పోల్చాలమ్మా ఇప్పుడు మనం దీన్ని? సో దీన్ని దేంతో పోల్చాలి చెప్పండి. సిగ్మా -1 power n minus 1 un, అంతేనా? un ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఇక్కడ n by 2n minus 1. గుర్తుపెట్టుకోవాలి, -1 power n minus 1 వదిలేసి మిగిలినది un అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో u1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 1, 2 minus 1 అంటే 1, u2 ఈజ్ ఈక్వల్ టు 2 by 4 minus 1 అంటే 2 by 3 నేనా?
ఎస్ 2/3 అని అవుతుంది. 4 - 1 అంటే చెప్పాలి. u3 ఈజ్ ఈక్వల్ టు 3 బై ఎంత 6 - 1 అంటే 5 సో 1 ఇదేమంటారు 2/4 రావచ్చు. 2 ఇంటూ n అంతే మైనస్ అంతే అంతే అంతే. సో u3 3/5 అంతేనా? రైట్. సో క్లియర్గా అన్నీ కూడా ఏ కండిషన్ ఏమి u1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు u2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు u3 సో అని అలానే ఉందా? un+1 గ్రేటర్ దాన్ సో అంతే కదా. ఇది 0.6 కదా అవుతుంది అంతేనా? ఇది కూడా 0.6. సో కాబట్టి ఏమవుతుంది? డిక్రీజింగ్ సీక్వెన్స్. సో బి కండిషన్స్ ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై అయితేనే లెబ్నిజ్ టెస్ట్ ప్రకారం మనము సిరీస్ ఆల్టర్నేటింగ్ సిరీస్ కన్వర్జెన్స్ అవుతుంది అని చెప్తాం. సో బి ఏమి? లిమిట్ un is equal to limit n/2n - 1. So that is equal to limit n/n కామన్ తీస్తే 2/1 - n will be cancelled. 1/2 - 0 1/0 which is not equal to 0. మనకేం కావాలి? ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి కదా. నాట్ ఈక్వల్ టు 0 అయింది కదా. సో దేర్ ఫోర్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది? దేర్ ఫోర్ బై లెబ్నిజ్ టెస్ట్ ఏమవుతుందమ్మా? సిగ్మా -1 పవర్ n - 1 un ఈజ్ నాట్ కన్వర్జెంట్ అంటే డైవర్జెస్ అనా. సో దేర్ ఫోర్ ఏంటి మన సిరీస్ -1 పవర్. దేర్ ఫోర్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity -1 పవర్ n - 1 n/2n - 1 ఈజ్ డైవర్జెంట్. అర్థమైందమ్మా? రెండు కండిషన్లు ఎప్పుడైతే కరెక్ట్ అవుతాయో, రెండు కండిషన్లు ఎప్పుడైతే సాటిస్ఫై చేస్తారో అప్పుడు మాత్రమే మనము క్లియర్గా కన్వర్జెంట్ డైవర్జెంట్ అని చెప్తాం. ఓకేనా? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు నేను చెప్పేది చాలాసార్లు రిపీట్ అయింది. ఇది యాక్చువల్గా అయితే దీంట్లో మనం కాసిస్ ఫస్ట్ లిమిట్స్ థీరం అనేది యూజ్ చేస్తాము. అది మీకు చెప్పలేదు, సిరీస్ సీక్వెన్సెస్లో ఉంటుంది. అది జస్ట్ స్టేట్మెంట్ ఒక్కటే, అది ఎప్పుడు అది రాలేదని చెప్పలేదు మీకు. జస్ట్ ఇప్పుడు స్టేట్మెంట్ ఒకటి చెప్తాను. ఎగ్జామిన్ ద కన్వర్జెన్స్ ఆఫ్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity -1 పవర్ n ఇంటూ 1/n 1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/n. సో దీని కన్వర్జెన్స్ని మనం చూడాలి. కన్వర్జెన్స్ అవుతుందా డైవర్జెన్స్ అవుతుందా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి అమ్మా. సో ఫస్ట్ ఇక్కడ మనము సిగ్మా అని రాయలేము కాబట్టి దీన్ని మనం ఏం రాసుకుంటామంటే ఫస్ట్ un ఈజ్ ఈక్వల్ టు n తీసుకుందాం. సో un ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు? లెట్ un ఈజ్ ఈక్వల్ టు 1/n -1 పవర్ n తీసుకో. -1 పవర్ n తీసుకో. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity తీసుకున్నారు. సో 1/n ఇంటూ 1 ప్లస్ 1/2 un అదేగా తీసుకుంటాం. 1/3 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/n. ఇది un అమ్మా. ఓకే. సో ఇప్పుడు మనము un డిక్రీజింగ్ సీక్వెన్స్ అవునా కాదా అని తెలుసుకోవాలి. ఇట్లా ఎన్లో ఇచ్చినప్పుడు మామూలుగా అయితే మనం ఏం చేస్తాం? ఇక్కడ సింపుల్గా u1 u2 u3 అని కనుక్కున్నాం. ఇక్కడ మనకు నెంబర్స్ కూడా ఇచ్చినారు కాబట్టి ఇంటూ 1/n ఇంటూ ఈ నెంబర్స్ ఇచ్చినారు కాబట్టి un+1 కనుక్కొని un -un+1 ఏమవుతుందో చూద్దాం. ఓకే రైట్. un+1 -un చూడకూడదు, ఎందుకంటే 1/n అంటే డిక్రీజింగ్ సీక్వెన్స్ కదా. కాబట్టి un -un మనకు పెద్దది un+1 కంటే అయ్యేటట్టుగా ఉందా లేదా చెక్ చేయాలి. un+1 ఏమవుతుందమ్మా? ఇప్పుడు 1/n+1 1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ సో ఆన్ ప్లస్ ఏమవుతుంది 1/n ఇంకోటి ఎక్స్ట్రా కదా అవుతుంది ప్లస్ 1/n+1 అంతేనా? ఎస్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? un+1 అంటే రైట్.
సో ఇప్పుడు యూఎన్ మైనస్ యూఎన్ ప్లస్ 1. జాగ్రత్తగా గమనించండి అమ్మా, ఎక్కడైనా తప్పు రాస్తే చెప్పండి, జాగ్రత్తగా చూడాలి. యూఎన్ మైనస్ అంటే యూఎన్ 1/n 1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/n మైనస్ 1/n ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/n ప్లస్ 1/n ప్లస్ 1. సో ఫస్ట్ది నేను అలానే రాస్తాను, ఫస్ట్ది ఏం చేంజ్ చేయను ఇక్కడ. 1/n ఇంటూ 1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/n. ఇక్కడ మైనస్ 1/n ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/n వరకే రాసుకొని మైనస్ 1/n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 1 రాసుకోవచ్చా నేను? అంతేనా? అది 1/n ప్లస్ 1 ఇంటూ అంటే n ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాయచ్చా సింపుల్గా? అంతేనా? ఎస్, ఎవరికైనా ఏమైనా డౌట్ నుంచి చెప్పండి అమ్మా నాకు. సో ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి, దీంట్లో నుంచి, ఈ టర్మ్లో నుంచి 1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/n నేను కామన్ తీసాను అనుకోండి, ఏం మిగులుతుందమ్మా ఇక్కడ? 1/n మైనస్ 1/n ప్లస్ 1. అంతేనా? ఈ రెండిట్లో నుంచి ఇది మైనస్ 1/n ప్లస్ 1 హోల్ స్క్వేర్ అలానే ఉంటుందమ్మా. ఎస్, ఏమైనా డౌట్ ఉందా చెప్పండి. ఇది ఒక్కటి రాసుకోవడం ఒకటి కిటుకి ఇక్కడ, అదొకటి క్లియర్గా అర్థమైందంటే ఈజీనే. ప్రాబ్లం అయితే వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్. ఓకేనా? అర్థమైందా? ఈ రెండిట్లో నుండి 1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ సో ఆన్ 1/, మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే పెట్టుకోండి. సో అది కామన్ తీస్తే నాకేమైంది ఇక్కడ? దీంట్లోనేమో 1/n ఉంది, ఇక్కడ మైనస్ 1/n ప్లస్ 1 ఉంది. ఎస్, ఓకేనా? చెప్పాలి, ఏమైనా డౌట్ ఉందా? రైట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/n ఇంటూ ఇదేమవుతుంది? n ప్లస్ 1 మైనస్ n. అవునా? n ప్లస్ 1 మైనస్ n బై n ఇంటూ n ప్లస్ 1 మైనస్ 1/n ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ n విల్ బి క్యాన్సిల్ అవుతుందా? n క్యాన్సిల్ అవుతుందా? సో దట్ ఈస్ ఈక్వల్ టు, సో 1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/n ఇంటూ 1/n ఇంటూ n ప్లస్ 1 మైనస్ 1/n ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఎస్. సో ఇప్పుడు n ఇంటూ n ప్లస్ 1ని మనం బయటికి రాసుకున్నాం అనుకోండి. 1/n ఇంటూ n ప్లస్ 1 ఇదే మిగులుతుంది. 1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/n. ఇక్కడ 1/n బయటికి రాసుకున్నామా అంటే ఇక్కడ ఏమవుతుంది? మైనస్ n/n ప్లస్ 1. ఇది మీకు అర్థమైందా, అర్థం కాలేదా? ఒక n ప్లస్ 1 బయటికి రాసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంటూ చేయండి, దీంతో n క్యాన్సిల్ అయ్యి n ప్లస్ 1 హోల్ స్క్వేర్ వస్తుందా? ఎస్ మా, చెప్పాలి. మేడం n ప్లస్ 1 తీసుకున్నాం కదా మేడం, మళ్ళీ పైన రెండు కదా, అదే అందుకనే కింద n ఇంటూ n ప్లస్ 1 కదా కామన్ తీసిన. నేను బయటికి కామన్ తీసింది n ఇంటూ n ప్లస్ 1. మళ్ళీ ఇది లోపలికి వెళ్తే ఇది రావాలి టర్మ్. మళ్ళీ ఇది లోపలికి వెళ్ళింది అనుకో, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ ఇది అవుతుంది మైనస్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n/n ప్లస్ 1 అంటే n క్యాన్సిల్ అయ్యి n ప్లస్ 1 హోల్ స్క్వేర్ వస్తుందా రాదా? చెప్పాలి. ఎస్, ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/n ఇంటూ n ప్లస్ 1. దీన్ని 1 ప్లస్ 1/2 ప్లస్
1/3 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/n. ఇది n టైమ్స్ n ప్లస్ 1 కదా. ఏం రాయచ్చు ఇది 1/n ప్లస్ 1 ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ సో ఆన్. ఎన్నిసార్లు రాయొచ్చు n టైమ్స్ రావచ్చు. ఓకే, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టర్మును దీంట్లో నుంచి తీసేద్దాం. 1/n ఇంటూ n ప్లస్ 1 అంటే ఏమవుతుందమ్మా 1 మైనస్ 1/n ప్లస్ 1 ఒకసారి రాసుకుంటున్నాను, ప్లస్ 1/2 మైనస్ 1/n ప్లస్ 1 ఒకసారి రాసుకుంటాను, ప్లస్ అలాగే సో ఆన్ లాస్ట్కి ఏమొస్తుంది ప్లస్ 1/n మైనస్ 1/n ప్లస్ 1. సో 1 మైనస్ 1/n ప్లస్ 1 అంటే పాజిటివ్ వాల్యూ వస్తుందా, ఎందుకంటే 1 కంటే 1/n ప్లస్ 1 చిన్న వాల్యూ, అవునా కదా. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో un మైనస్ un ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో un మైనస్ un ప్లస్ 1 గ్రేటర్ దాన్ 0 అంటే ఏమి un గ్రేటర్ దాన్ un ప్లస్ 1 ఫర్ ఆల్ ఎఫ్. సో ఏమైందమ్మా ఇది. సో ఫస్ట్ది ఏ సాటిస్ఫై అయినట్టేనా, un ఈజ్ డిక్రీజింగ్ సీక్వెన్సేనా. Yes, ma'am. సో అంటే ఏమి దట్ ఈస్ u1 గ్రేటర్ దాన్ u2 గ్రేటర్ దాన్ u3 గ్రేటర్ దాన్ సో ఆన్ సో ఆన్ un గ్రేటర్ దాన్ un ప్లస్ 1 గ్రేటర్ దాన్ సో ఆన్. సో సెకండ్ది ఏంటమ్మా, ఇప్పుడు ఫస్ట్ ఏ అయిపోయింది, సెకండ్ది ఏంటి మనకు, సెకండ్ది ఏమవుతుంది, సెకండ్ది ఏమి లిమిట్ un చెప్పాలి, అవునా, అంతేనా లేదా. సో లిమిట్ un, ఇక్కడ లిమిట్ un ఇస్ ఈక్వల్ టు, సో un ఏమనుకున్నాం మనం 1/n ఇంటూ ఫస్ట్ un రాసుకుని తర్వాత లిమిట్ un రాస్తాం. 1 మినిట్ un is equal to 1 plus 1/2 plus 1/3 plus so on plus 1/n. సో లిమిట్ un కనుక్కోవడానికి మనకు సిన్స్ లిమిట్ 1/n is equal to 0 by cos is first theorem on limits. లిమిట్ 1/n 0 అయితే సో లిమిట్ 1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/n బై n ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది బై కాస్ ఇస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్ నుంచి. సో సెకండ్ది కూడా ఓకే చేసినట్టేనా, బి కూడా దేర్ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు లిమిట్ un ఇస్ ఈక్వల్ టు 0. సో రెండు ఈక్వల్ అయినాయా, రెండు సాటిస్ఫై అయినా ఏబి. సో దేర్ఫోర్ బై Leibniz test sigma n is equal to 1 to infinity. టైం అయిపోయినట్టుందమ్మా, ఇది 1 అవర్. 1/n 1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/n కన్వర్జెంట్ ఈస్ కన్వర్జెంట్. ఓకే అమ్మా.